బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో ఎమ్మెల్యే వర్సెస్ జనసేన కార్యకర్త వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే చిరి బాలరాజు కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన సతీమణి చిరి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్త ఏపూరి సతీష్ మాత్రం ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదులతో పోలవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. తన జోలికి గాని తన భర్త జోలికి గాని ఎవరైనా వస్తే సహించేదే లేదంటూ చిరి జ్యోతి తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజకీయంగా చేయండి. మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు. ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి. అది మీరు చూసుకోండి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పొరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. గతంలో మీకు రాజకీయ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని మా యొక్క పరువుని మా యొక్క కుటుంబ సమస్యని 10 మందిని పెట్టి మా యొక్క పరువు తీయకూడదని నేను మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీద నేను కోయిలు కూడా రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. ఆయనేమో తక్కువ స్థాయి అని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లీట్ కాలుతో తంటం చాలా దారుణమైన నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారికి ఏం కావాలని ఎమ్మెల్యే గారికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కొట్టడం, రాట్లు అన్ని దెబ్బలే. ప్రసన్న ఉన్నాడు, అతనితో పాటు అతను డ్రైవర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ అందరూ ఉన్నారు. బెదిరించి నా కుటుంబం 20 మంది ఉన్నారు. మేము ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చాం, మేమందరూ చూడరు అని చెప్పి అతను మాట్లాడేది మాత్రం కాయి భాష మాట్లాడుతున్నారు. అలాగే మరోవైపు జనసేన కార్యకర్త ఏపూరి సతీష్ మాత్రం తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. తనను కారులో తీసుకెళ్లి మరీ దాడి చేశారని, ఈ ఘటనలో కాలికి గాయమై రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిపారాయన. అయితే ఇదే విషయానికి సంబంధించి పోలవరంలో మొత్తం మీద ఎమ్మెల్యే వర్సెస్ జనసేన కార్యకర్తగా చోటు చేసుకుంటుంది. కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు సతీమణి సంచలన కామెంట్స్ కూడా చేశారు. నా జోలికి గానీ నా భర్త జోలికి గానీ ఎవరైనా వస్తే సహించేది లేదు అంటూ కూడా ఆవిడ మాట్లాడడం ఇంతవరకు కూడా చూసాము. అయితే సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక వైపు ఏమో కాలి గాయమైన ఎమ్మెల్యే అనుచరులు కూడా దాడి చేశారంటూ కూడా ఏపూరి సతీష్ కూడా ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గంలో దాదాపు కొంతకాలంగా కూడా తెర వెనుక ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎమ్మెల్యే మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కానీ అనేక సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు అందరూ కూడా తెర ముందుకు వచ్చి బహిరంగ యుద్ధంగా మారినటువంటి పరిస్థితులు దారితీసే అనేది స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేటువంటి సందర్భంలో కూడా ఎమ్మెల్యే మీద జరిగినటువంటి విమర్శలకు సంబంధించి ఆయన తిరిగి స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకుంటే ప్రధానంగా పోలవరం నియోజకవర్గంలో పెత్తందారుల పాలన జరుగుతుంది, ఏదైతే దొరల పాలన అందిస్తానో వారి తొక్క తీయిస్తానంటూ కూడా ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్య చేశారు. దీని అంతటికీ కూడా కారణం అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కారణం అనేది కూడా నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడైన కరాటం సాయి అంటూ కూడా తొలిసారి బహిరంగంగా ఆయన పేరును బహిర్గతం చేస్తూ విమర్శలు ఇవ్వడం అయితే ఎమ్మెల్యే చిరి బాలరాజు తొలిసారి చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే వరుసగా పరిణామాలన్నీ కూడా పోలవరం నియోజకవర్గంలో మారుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఇంతకాలం చేసినటువంటి ప్రచారానికి సంబంధించి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుకు వ్యతిరేకంగా ఆమె భార్య, అతని సతీమణి ఎవరైతే చిరి జ్యోతి ఉందో ఆమె ఉంది, ఆమె కుటుంబ వ్యవహారాలు రోడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఉన్నాయనేది ఒక ప్రచారాన్ని సాగించారు. అయితే ఆ ప్రచారాలని కూడా ఖండిస్తూ ఈ రోజు చిరి జ్యోతి సంచలన కామెంట్స్ చేసింది. నాకు నా భర్తకు ఎలాంటి విభేదాలు లేవు, మా జోలికి వచ్చినా నా భర్త జోలికి వచ్చి సహించేది లేదు, కొంతమంది రాజకీయంగా నా భర్తను అణచివేయాలనే ఆలోచనతోనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఈ రోజు వాటినన్నింటినీ కూడా ఖండిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న
ఎవరైతే ఏపూరి సతీష్ ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా చిరంజ్యోతి కాసేపటి క్రితం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనే మరోసారి ఇక్కడ కొయ్యలగూడెంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికీ ఆ ప్రాంతానికి చేరుకోవడంతో మరోసారి జనసేనలో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఏపూరి సతీషే సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో అతన్ని కారులో ఎక్కించుకు ఊరి చివరకు తీసుకువెళ్లి దాడి చేశారని, ఆ దాడిలో గాయాలయ్యాయని కూడా ఆయన ఆసుపత్రిలో చేరిన కాసేపు చిరంజ్యోతి వచ్చి ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు నిజంగా దాడి జరిగిందా లేదా, దాడి చేస్తే ఎవరు చేశారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. పెద్ద ఎత్తున ప్రస్తుతం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ కు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే అలాగే మరోవైపు కరాటం స్థాయి వర్గంగా కూడా నియోజకవర్గంలో మారిందనేది బహిరంగంగా ఈ రోజు కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకరికి ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి జనసేన పార్టీలోనే రావడంతో అధిష్టానం ఎందుకు ఇంత ఆలస్యంగా ఉంది, స్పందించడం లేదు, ఎందుకు ఆలోచిస్తుంది అనే కోణంలో ప్రస్తుతం జనసేన పార్టీ శ్రేణులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోకపోతే పోలవరం జనసేన రాజకీయం మరింత ముదిరేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పవచ్చు. బ్రాహ్మణి. ఓకే రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.